దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధమైనటువంటి నామములో ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖన భాగాన్ని చదువుది ధ్యానము చేద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పరినిమిత్తము కలుగచేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగచేసెను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు ఒక పని నిమిత్తం మనల్ని కలుగచేశాడు అనే విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువుని కూడా దేవుడు దాని పని నిమిత్తం దేవుడు కలుగచేశాడంట. అంటే ఈ భూమి మీద మన కంటికి కనపడుతున్న ప్రతి వస్తువు కూడా, అది చిన్నదైనా పెద్దదైనా, మీరు ఆలోచించండి, వాక్యాన్ని గమనించండి. ప్రతి వస్తువును దేవుడు దాని పని నిమిత్తం కలుగచేశాడు. ఒక వస్తువుని దేవుడు ఒక పని కొరకు కలుగచేసినప్పుడు, ఒక వస్తువుని దేవుడు ఒక పని నిమిత్తం ఏర్పాటు చేసి నియమించినప్పుడు, తయారు చేసినప్పుడు, మరి మనల్ని కూడా దేవుడు ఒక పని నిమిత్తమే కలుగచేశాడు అనే వాస్తవమైన విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు ఉన్నావంటే, ఈరోజు దేవుడు నిన్ను కలుగచేశాడంటే, నువ్వు పుట్టించాడంటే, ఈరోజు నువ్వు ఉన్నావంటే నీకంటూ ఒక పని నిమిత్తమే నిన్ను కూడా దేవుడు కలుగచేశాడు అని గుర్తుపెట్టుకో. ఏ పని పాట లేకుండా నిన్నైతే దేవుడు కలుగచేయలేదు. ప్రతి వస్తువుకి దాని పని నిమిత్తం దేవుడు కలుగచేస్తే, ప్రతి వస్తువుకి పని ఉంది ఈ భూమి మీద. అది ఏ వస్తువు అయినా కావచ్చు. పని లేకుండా అసలు ఆ వస్తువునే దేవుడు తీసుకురాలేదని అర్థం, ఒక మాటలో చెప్పాలంటే. అలాగే నా జీవితాలను కూడా, నీకు నాకంటూ ఒక పని ఉంది భూమి మీద. ఏ పని దేవుడు మనకి ఇచ్చాడో ఆ పని నిమిత్తం మనం కూడా ఒక పని అంటూ దేవుడు నియమించాడు మన జీవితంలో. ఆ పని చేయడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. కనుక ప్రతి ఒక్కరికి మనకి పని ఉంది భూమి మీద. ఎవరికి దాని పని ఆ పని చేయాలి. మనం కూడా ఆయన నమ్మిన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు కూడా నిన్ను ఒక పని నిమిత్తం కలుగచేశాడని, ఒక పని నిమిత్తమే పుట్టించాడని, నీకంటూ ఒక పని ఆయన నియమించాడు. కాబట్టి ఈరోజు నువ్వు బ్రతుకున్నావని, నీవు ఆయనలో జీవిస్తున్నావని తెలుసుకోవాలి. కనుక దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో పుట్టించాడో ఆ ఉద్దేశం నువ్వు నెరవేర్చాలి, ఆ ఉద్దేశం నువ్వు జరిగించాలి, ఆ ఉద్దేశం నువ్వు చెయ్యాలి, ఆ ప్రకారం బ్రతకాలి. అప్పుడు నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఒక అర్థం అనేది మన జీవితానికి ఉండాలంటే మనకు కూడా దేవుడు ఒక పని నిమిత్తం మనల్ని కలుగచేశాడు అనేది గమనించి, గ్రహించి, ఆ పని ఏంటో మనం ఎరిగి, జ్ఞానము కలిగి, దేవుడు నన్ను ఎందుకొరకే పుట్టించాడు, దేవుడు ఇలా బ్రతకడం కొరకే నన్ను కలుగచేశాడు అని ఎరిగి, ప్రతి ఒక్కరం కూడా దేవుని ఎదుట మనం బ్రతకాలి. ప్రతి ఒక్కరం కూడా దేవుని ఎదుట మనం జీవించాలి. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏ పని కొరకు మనం నియమిస్తాడో ఆ పని మనం దేవునికి మహిమార్థమై మనం చేసేవారమై ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనం సృష్టించినది, మనం పుట్టించిన ఉద్దేశాన్ని మనం ఆయన నామ ఘనత కొరకు నెరవేర్చగలిగితే మన జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, గనుడా దేవుని కొందనాలు అయా. నీ సన్నిధిలో ప్రతి వస్తువు నీ భూమి మీద దాని పని కలుగ చేసావు. అలాగే మమ్ములను కూడా నీ పని నిమిత్తమే మమ్మల్ని కలుగ చేసావు. కనుక నీ పని కొరకు, నీ ఉద్దేశం కొరకు, నీ ప్రణాళిక కొరకు మమ్మల్ని నియమించి, ఏర్పాటు చేసి, వాడుకుని, సహాయం చేసి, నడిపించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.